నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఏపీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్. మా గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా. రోడ్డుపై బైఠాయించి వంట వార్పు చేసి వినూత్న నిరసన. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భాస్కర్ రావు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే పెద్దపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్న 2453 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోక నిర్వహించారు విద్యార్థులు. జిల్లా కన్వీనర్ అన్వేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వాడుకొని సమాధుల మీద పునాదులు నిర్మించి టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ హాస్టల్ ఇన్ఛార్జ్ అనిల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి 2453 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను వాడుకొని విద్యార్థుల యొక్క సమాధుల మీద పునాదులు నిర్మించినటువంటి ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు విద్యార్థి లోకము ఉద్యమాలు చేయకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చేది కాదు. ఏ రాజకీయ నాయకుల యొక్క తల్లిదండ్రుల యొక్క కొడుకులు పిల్లలు ఎవరు కూడా చనిపోలేదు. కేవలము పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా తెలంగాణ వస్తే మా యొక్క బతుకులు బాగుపడతాయి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి లాభం జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పట్టించుకోవడం లేదు. దీనిపైన పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైన వెంటనే కేసీఆర్ గారు స్పందించి టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోతే మీకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికాన్ని పాలించే దమ్ము ధైర్యం లేకపోతే మీరు గద్దె దిగి రాజీనామాలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉవ్వెత్తిన ఉగిసిందో అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజాగర్జన కావచ్చు, విద్యార్థి గర్జన సభలు కావచ్చు, ఏదినికైనా తెగించి ఎంత పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి కేసులకు వెనకాడకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసులకు భయపడకుండా ఏ విధంగానైతే ఉద్యమం చేసినామో ఇప్పుడు కూడా విద్యారంగ సమస్యలపైన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ పూనుకుంటుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో బాలుర వసతి గృహాలలో చాలా రకాల ఇబ్బందులతో విద్యార్థులందరూ కూడా సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక గురుకుల పాఠశాల లేదు, ఒక మోడల్ స్కూల్ లేవు, ఒక గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి స్కూళ్ళు కూడా లేవు. దానికి కారణం ఎవరో మరి టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంత్రులే స్పందించి మరి టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే గారి ఇన్స్టిట్యూషన్స్ నడవడానికి మరి మోడల్ స్కూళ్ళు తెప్పిస్తలేడా, లేకపోతే గురుకుల పాఠశాలలు రానియకుండా ఆయన అడ్డుపడుతుండా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి జిల్లా హెడ్ క్వార్టర్లో మోడల్ స్కూల్ మరియు గురుకుల పాఠశాలలు వెంటనే అమలయ్యే విధంగా మనోహర్ రెడ్డి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని. పల్లెటూర్లు ప్రేమానురాగాలకు పుట్టినిల్లు. భేదాభిప్రాయాలు లేకుండా ఒకరిని ఒకరు కలివిడిగా ఉండే పల్లెటూర్లు ఇప్పుడు మద్యం వాసన తలగడంతో ప్రేమానురాగాలు మర్చిపోయి మద్యం మత్తులో ఒకరిపై ఒకరు భేదాభిప్రాయాలతో ఈ ఊర్లో ద్వేషాలు పెంచుకుంటూ తమ వారి ప్రాణాలు సైతం బలిగొన్న ఈ మద్యం మా గ్రామాలలో వద్దు బాబోయ్ అంటూ మద్యం దుకాణాల వద్ద సామూహిక భోజనాలు వండుకొని అక్కడే భోజనాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు గ్రామస్తులు. ఈ గ్రామంలో మద్యం దుకాణం ఎందుకు వద్దంటున్నారు తెలుసుకోవాలనుకుంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్లంబేడు మండలంలోని చియావరం గ్రామానికి వెళ్ళవలసిందే అన్నట్టుగా చెబుతున్నారు. నా పేరు సక్కం సార్. మేము మామూలుగా పనికి పోతే కానీ మా ఇంటికాడ జరగదు సార్. కానీ నా భర్త పనికి పోతాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. 1 గంట గడు కానీ రాడు. కానీ వచ్చేటప్పుడు ఫుల్గా తాగేసి వస్తారు సార్. డబ్బులు ఏదైనా అడిగితే చాలు, నేను నా ఖర్చుకు నేను పనికి పోతాను అంటాడు. ఇది ఉండడం వల్లే కదా సార్ మాకు ఇలా డబ్బులు లేకుండా
పిల్లలు కూడా తినేదానికని అడిగితే కూడా రూపాయలు లేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఇది అనేది లేకుంటే మాకు ఈ బాధ ఉండదు సార్. ఒకవేళ పని పోయినా సరే అక్కడ ఒక కోట దగ్గర వస్తారేమో కానీ మళ్ళీ పోయి తాగలేరు కదా. ఇది అనేది లేకుంటుంటే ఈ బెల్ట్ షాప్ అనేది హాయిగా ఉంటుంది ప్రాణానికి. మాకు గవర్నమెంట్ అయినా సరే ఎవరిదైనా సరే సార్ మాకు అవసరం లేదు సార్. బెల్ట్ షాప్ అనేది అవసరం లేదు. మా చీవరం పంచాయతీలో మాకు అవసరం లేదు. బెల్ట్ షాప్ అనేది అవసరం లేదు. మా పంచాయతీలోనే అవసరం లేదు సార్. దీనివల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్. నేను కూడా ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించిన సార్. దీనివల్ల సార్ ఈ తాగుడు వల్లే ఒక పండుగ వస్తుందంటే భయమే. ఎట్టొస్తారో అనేది. ఇంట్లో ఆదివారం అంటే చాలు ఇలాగే ప్రతిరోజు ఇంటికి తెచ్చుకొని తాగుతారు. అసలు ఎట్టొస్తాడు, వచ్చిన మనశ్శాంతిగా ఉంటుంది అంటే ఉండదు. తాగినోడు గమ్మున ఉంటాడు సార్. ప్రతిరోజు గొడవ చేస్తాడు, నంచుకోలేదంటాడు, అది లేదంటాడు. ప్రతి దానికి ఇదే కదా సార్ మూలం. ఇది అనేది ఉండకూడదు మాకు. ప్రతిరోజు బాధలే సార్. నాకైతే 2 చిన్నపిల్లకాయలు, బాబుకు 6 years, అమ్మాయికి 9 years. కానీ వాళ్ళు నేను ఎలా పోషించుకోగలుగుతాను సార్? నా భర్త అనేది లేకపోతే ఇప్పుడు పైరు కూడా లేదు. మేము ఎట్టు బతకాలా? పనికి పోతే కానీ జరగదు మాకు. దీనివల్ల సార్ అంతా ఈ మూల ఇదే సార్. బెల్ట్ షాపే సార్ మాకు. మా ఊర్లో లేకుంటే ఈ బాధ అంతా ఉండదు మాకు. మా పంచాయతీలోనే అవసరం లేదు సార్. ఇదే సార్ మేము కోరుకుంటుండేది. ఎత్తేయాలా? మా అబ్బాయి ఒకడు లేబర్ పని చేయని వస్తే ఈ షాపులేకే 3 ఊళ్ళో వచ్చి కుట్టి ఆ అబ్బాయి నానాగబర్ చేసి ప్రాణాలు బయటకు కొట్టేసినారు. మీకు దండం పెడుతున్నాం సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమని ఎత్తుక్కోలేదు కాబట్టి మేము చెప్తున్నాము, ఈ బ్యాందీ షాపు 7 వరకే ఇది ఎత్తేయాలి సార్. మా మండలంలోనే ఉండకూడదు, మా ఊర్లో ఉండకూడదు, మా పంచాయతీలో ఉండకూడదు, మా ఊర్లో ఉండకూడదు సార్. మీకు దండం పెడుతున్నామా? ఇది మాది శ్రీవారం సార్. మా బారో దావున మేము కైకాడ పోవాలి సార్. అక్కడ గుంపులుగా సీసాలు పెట్టుకుని తాగి ఏమని అడిగితే మమ్మల్ని తరుముతున్నారు సార్. ఆ సీసాలు ఎత్తుకొని తరుముతున్నారు. మా ఇంట్లో నా కొడుకు ఒకడు ఉన్నాడు సార్. ఆ అబ్బాయి నిద్రలేసి బ్యాందీ షాప్ కాడికి వచ్చేస్తున్నాడు సార్. తాగుతున్నాడు. ఏమని అడిగితే మమ్మల్ని కొట్టనొస్తున్నాడు. మాది చిత్తూరు జిల్లాలోని తొట్టమేడ మండలంలోని చియారం గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. 2 years బ్యాక్ ఇక్కడ వైన్ షాప్ లేదు. 2 years బ్యాక్ అంటే స్టూడెంట్స్ వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడే బస్సు అవైలబుల్ ఉంది. 2 years బ్యాక్ భయం లేకుండా పిల్లలు కానీ పని పోయేవాళ్ళు కానీ 8 o'clock కానీ 7 o'clock వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసేసి ఏ గొడవ లేకుండా హ్యాపీగా గడిపేవారు. ఇప్పుడు ప్రజెంట్ వైన్ షాప్ ఉంది కదా, కాళహస్తి నుంచి లేబర్ పని వర్క్ చేసుకుని 7 o'clock ఇంటికి వస్తారు. అక్కడ తాగేసి వస్తారు. అక్కడ తాగేసి వచ్చి పనుకుంటున్నారు 2 years బ్యాక్. ఇప్పుడేంది ఊర్లో వైన్ షాప్ ఉన్నవల్ల ఇంటికి వచ్చిన వాళ్ళు స్నానం చేసేసి ఇక్కడికి వచ్చేసి ఫుల్గా తాగేసి ఇక్కడ పనుకునేస్తున్నారు. పనుకున్న వల్ల ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలు కానీ వైఫ్ కానీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ వైన్ షాప్ టైం మూసే టైంకి ఇక్కడ వచ్చి వాళ్ళని తొడుకొని పోవాల్సి వస్తుంది. దారిలో లైట్లు కానీ పోల్లో లైట్లు కూడా లేవు. అప్పుడు వల్ల దారిలో పాములు వస్తుంటాయి. బ్యాటరీ లేకపోతే తొక్కి చనిపోవాల్సిందే. దానివల్ల 4 చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ ఆడవాళ్ళు ఇప్పుడు 10 o'clock అయితే అందరూ నిద్రపోతారు. ఇంట్లో మనిషి రాని వల్ల ఒక ఆడ మనిషి రావాల్సి వస్తుంది. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, బైంసా ఏఎస్పీ రాజేష్ బల్లా, ముత్తోల్ సిఐ శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవముల గురించి అమ్మవారి దర్శనానికై విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో అక్షరాభ్యాస టికెట్లు, కౌంటర్లు, ప్రత్యేక దర్శనము, ధర్మ దర్శనమునకు మరియు విఐపి దర్శనమునకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చేస్తున్న ఏర్పాట్లను ఆలయ ఈవో వినోద్ రెడ్డితో తిరిగి పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో 3 రోజుల పాటు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని వాగులు వంకలు పొంగిపొర్లడంతో ముత్యాలంపాడు పంచాయతీ, రసన్నగూడెం పంచాయతీ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలకే ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నామని కూడా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామాన్ని ఎమ్మెల్యే అబ్రహం సందర్శించారు. గ్రామంలోని రోడ్లను, డ్రైనేజు మరియు మంచినీటి ట్యాంకులను పరిశీలించి గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేశారు.
అట్లా కొంచెం బ్యాగులు లేవేమో 200 రూపాయలు ఈ బ్యాగ్ తెచ్చుకుంటాను, నూనెకి లేవేమో 150 రూపాయలు అట్లా ఇదంతా మీకు గౌరవం ముసలికి గౌరవం రానికి ఎవరు చేసిన ఏ ముఖ్యమంత్రి చేసి ఆలోచిస్తారు. ఇక ఇప్పుడు ఏమంటే కొంచెం ఇవి ఏవి ఆసరా పెన్షన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కొంచెం ఆలస్యం వస్తుంది. ఎందుకంటే ఇక నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో తెరాస మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ ఇన్ఛార్జ్ బుద్దె రాజేశ్వర్ రజక్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్దె రాజేశ్వర్ మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు ఎండి షకీల్ అమీర్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పూర్తి కమిటీ మరియు మండల అనుబంధ కమిటీలు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే షకీల్ అమీర్ మాజీ ఎంపీ కవిత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెరాస పార్టీ నీ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని కూడా తెలిపారు. పెద్దలందరికీ సూచించడం వల్ల ఈరోజు ఉదయం నుండి మరి అందరు ఇక్కడ కూర్చొని మరి అందరూ ఒక పక్షాన ఉండి మరి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా అందరికీ ఒక సమిష్టి కృషితోనే ఈరోజు మంచి కమిటీని ఈరోజు వేయడం జరిగింది. నేను కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు చేపడతా ఉన్నారు. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం అందరం ప్రజలకు తీసుకుపోవాలంటే అన్ని కమిటీలు ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రధాన కమిటీతో గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్లో వెళ్ళి కలిసి మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో కలిసిపోతాం, టీఆర్ఎస్ పార్టీ మాకు బీఫారాలు ఇవ్వండి, బీఫారాలు ఇస్తే మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలు గెలిపొద్దామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు చూసుకుంటా ఉంటే పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఇతర పార్టీలకు తెలంగాణ రాష్ట్ర సాధనకై తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టులు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టుల సంక్షేమ అంశాన్ని చేర్చారు. అయితే గడిచిన 6 నెలల్లో వాటిలో ఏవి కూడా కార్యరూపం దాల్చకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జర్నలిస్టుల వారి దీర్ఘకాలిక సమస్యలపై నారాయణపేట జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డిమాండ్లతో కూడిన వినతి పత్రం కూడా వారికి అందజేశారు. మా సమస్యలను వెంటో ఎన్నో సంవత్సరాలుగా మేము వెట్టి చాకరీ చేస్తున్నాము. మాకు ఈ ప్రభుత్వం నుంచి ఎన్ని హామీలు ఇచ్చినా పరిష్కరించడం లేదు. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని విలేకరులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. టీడబ్ల్యూజే మా తరపున మా మద్దూరు మండల విలేకరుల యూనియన్ నుంచి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా సమస్యలు పరిష్కరించాలని ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంగన్వాడీ బజార్లో నివాసం ఉంటున్న దళిత కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందాగా ఉన్నాయని దళితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ దళితుల యొక్క నల్లలు సక్రమంగా లేవని, సౌకర్యాలు అదేవిధంగా సక్రమంగా లేవని, మురికి కాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, మురికి కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల ఇళ్లలోకి వచ్చి అనేక రోగాల బారిన పడుతున్నామని అన్నారు. ఏళ్లు గడుస్తున్నా మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నా చందాగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్ బజార్లో దళిత కాలనీలో ఉంటున్నాము. మాకు ఇక్కడ డ్రైనేజీలు బాగా నిండిపోయినాయి. మళ్ళీ ఇంటెనక నుండి అది గోవధశాల నుండి అక్కడ గోవులను కోసరు, అదొక దుర్వాసన. మళ్ళీ ఇంటి ముందర ఒకటి అది ఇట్లా వాటర్ జామ్ అయి మొత్తము ఇళ్లకు తెమ్మస్తున్నది. ఏ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. లాస్ట్కి సర్పంచ్ చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. మాకేమో ఇక్కడ అందరికీ జ్వరాలు వస్తున్నాయి దోమల వలన. డ్రైనేజ్ తీయమంటే పంపిస్తామని అంటున్నారు. 2-3 రోజులు అయినా చెప్పి 2 రోజులు అవుతుంది, అయినా పంపిస్తలేరు ఎవరు. మా యొక్క పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. ఆఫీసర్లు చెప్పినా కానీ వస్తామంటున్నారు, మళ్ళీ తర్వాతనేమో రామని అంటున్నారు. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు మరి వేరే ఏ విధంగా మాకు సహాయపడాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లాలో ఎంఆర్ఓ కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విలేకరులు ఎంఆర్ఓకి అందజేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరుల డిమాండ్ల గురించి మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వ నిరసన వైఖరికి చేసే ఈ కేసీఆర్ గారి
ఒంటెత్తుపోకడ. కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వంలోకి రావడానికి ఎన్నో మాయాజాలాలు చేసినట్టు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, అక్రిడేషను, హెల్త్ కార్డులు ఇవన్నీ ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈ 3 సంవత్సరాల నుండి తన వైఖరికి నిదర్శనం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టిన జర్నలిస్టులందరికీ ఏం కోరికలు ఉన్నాయి, ఏం చేస్తామని పెట్టిన మేనిఫెస్టోని అమలు చేయకుండా అమలుకు నోచుకోలేదు. ఎన్నోసార్లు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఇంతవరకు జర్నలిస్టుల పట్ల మరి అతనికి జర్నలిస్టు అంటే మరి ఎందుకు కోపము, ఎవరి వల్ల వచ్చింది ఈ ప్రభుత్వం? ఆ రోజు పోరాటంలో జర్నలిస్టులు లేరా? మద్దతు తెలపలేదా? అరెస్ట్ కాలేదా? అయినా ఈ ప్రభుత్వానికి ఒక మొండి వైఖరి. కేసీఆర్ గారు చెప్పింది రాయాలి, అతను చెప్పింది రాసినా రాయకపోతే చూపెట్టకపోతే ఆయన ఫోటో చూపెట్టకపోయినా ఆయనది రాయకపోయినా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా వార్త వస్తే ఆ వార్త రాసిన వాళ్ళ మీద కక్ష కట్టి, ఆ పేపర్ల మీద కక్ష కట్టి వాళ్ళకు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ రాకూడదని చెప్పేసి ఒక మొండి వైఖరితో ఉన్నారు. అలాంటిదన్నమాట ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో ప్రభుత్వం ప్రకటించిన ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పేసి దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో, మండల ఎంఆర్ఓ ఆఫీసులలో, తహసీల్దార్ ఆఫీసులలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం ఏదైనా చేస్తామని ప్రకటించి తప్పనిసరిగా వారు చెప్పినయే మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము, వారు చెప్పినయే వారు మేనిఫెస్టోలో పెట్టినయే ఇవ్వమని అడుగుతున్నాం. సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు సీఎం కేసీఆర్ గారు వివిధ మార్గాల్లో కలిసాం, వినతి పత్రాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఏమాత్రం స్పందన లేదు. గత 6 సంవత్సరాల కాలంలో కేవలం 2 మార్లే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేయాలని, అట్లాగే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని, అక్కడ హాస్పిటల్లకు వెళ్తే వైద్యాన్ని నిరాకరించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమస్యలన్నింటి సాధన కోసం రోడ్లు ఎక్కడం జరిగింది. మండల అట్లాగే ఆర్డీఓ కేంద్రాలు, రాష్ట్ర కేంద్రంలో ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అందులో భాగంగా నేడు మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం. ఈ ఆందోళనకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా తడగొండ గ్రామ సర్పంచి చిందం రమేష్ మాట్లాడుతూ పచ్చదనం పారిశుద్ధం అనే నినాదంతో ఈ 30 రోజులుగా ముందుకు వెళ్తున్నామని, దీనిలో భాగంగా హరితహార మొక్కలు నాటడం, పాడుబడ్డ ఇళ్లను గొంతులను పూడ్చివేయడం, ఇళ్ల ముందు ఉన్న చెత్తను తొలగించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ కన్వీనర్లు, మహిళా సంఘాలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని కూడా ఆయన అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పచ్చదనం పారిశుద్ధ్యం కోసం మేము గత 20 రోజుల నుంచి వెళ్ళి తడగొండలో శ్రమదానం కానీ, పలు కార్యక్రమాలు కానీ, హరితహారంలో కానీ అన్నీ మేము ఈ కార్యక్రమంలో గౌరవ ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్సు, ఎంపీడీసీ గారు, ప్రజలు, మహిళా సంఘాలు, పారిశుద్ధ్య కమిటీ కన్వీనర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నడుపుకుంటున్నాము. మేము వాస్తవానికి 30 ఏళ్ళ నుంచి ఉన్న చెత్తను 30 రోజులలో చేయడం జరుగుతుంది. కొంచెం కష్టమైన కానీ చాలా మంచిగా ఉన్నది. ఈ గడ్డి కానీ ఇవన్నీ సాఫ్ చేస్తే దోమలు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి మేము చేస్తున్నాము. దాదాపుగా 70 నుంచి 80-90% పని అయింది. ఇంకా కూడా కొంచెం ఉన్నది, చేస్తాము. ఇంకా 10 రోజుల టైం ఉంది కాబట్టి చేయగలుగుతాం, చేస్తామని నమ్మకం ఉంది. ఈ కార్యక్రమంలో మాకు ప్రజలు కానీ అందరూ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఉల్లి ధరలు మండుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉల్లి రైతులు బగ్గుమన్నారు.
మంచి గిట్టుబాటు ధర వస్తున్న సమయంలో ఒక్కసారిగా ధర తగ్గించడం ఏమాట అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చి అమ్మకానికి సిద్ధమవుతున్న తరుణంలో ఉల్లి ధర కొండెక్కిందని జనం ఇబ్బందులు పడుతున్నారని కుంటి సాకులు చెబుతూ రైతులను రోడ్డు పాలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ కర్నూలులో ఉల్లి రైతులు రోడ్డెక్కారు. ధర పడిపోయిన కారణంగా ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4,500 వరకు పాడినారు. 4,500 పాడినది కానీ 4 ప్యాకెట్లు పాడతారు. అదే 4,500 రేట్ హైయెస్ట్ పెడుతున్నారు. మిగతా రైతులు ఎక్కడ పోతున్నారు? 500 పైన ఇయ్యాలా, పైన పోలా. అదైతే రైతు గిట్టుబాటు అవుతుంది. పెట్టుబడి 1,00,000 ఒక మాదిరి అరకొర ధర వస్తే ఆ ధర కూడా నిన్నటి దాకా 4,500 రూపాయలు ఉన్నటువంటి ఉల్లిగడ్డ ధర హఠాత్తుగా ఈరోజు 1,500 రూపాయలకి వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి డౌన్ చేశారు. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఉల్లిగడ్డకు ఒక ఎకరాకి 1,20,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. కౌలు అదనంగా 20,000 అవుతాయి. వేరే 1,50,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. కాబట్టి కనీసము 5,000 రూపాయల ప్రకారము కొనుగోలు చేయాలని నిన్నటి దాకా 4,500 రూపాయల ధర పలికిన గడ్డని ఈరోజు వ్యాపారస్తులు కూడబలుకొని సిండికేట్ ఏర్పడి 1,500 రూపాయలు డౌన్ చేశారు. ఈ వ్యాపారస్తులకు కుంభకేం చర్య? రాష్ట్ర మంత్రి గారు నాసిక్ నుంచి గడ్డ తెప్పిస్తామన్నారు. అది కూడా రైతులు కడుపు కొట్టే చర్య. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని వేముల గ్రామంలో ఈ రోజు బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఇందులో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట్ నారాయణ, డీలర్ రాధమ్మ, స్పెషల్ ఆఫీసర్ చిన్నస్వామి, గ్రామ సర్పంచ్ మారుతమ్మ మరియు గ్రామ స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలలో ధర్నా నిర్వహించడం జరిగింది. నగరి కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కళాశాలలో ఖాళీగా ఉన్న 4,704 డిగ్రీ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అలాగే విద్యార్థులకు తాగునీటి సమస్య, ల్యాబ్, లైబ్రరీ మరియు విద్యార్థుల టాయిలెట్స్కు వెళ్లాలన్నా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, అలాగే ప్రైవేట్ కళాశాల ఫీజులు దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శులు రమేష్, శివ కార్యవర్గ సభ్యులు స్టీఫెన్సన్స్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదారం క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ముప్పిరితోట గ్రామానికి చెందిన గౌరమ్మ అనే బాధితురాలు తన ఆవేదన వారితో తెలిపింది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని, అధికారులకు చెప్పినప్పుడు స్పందన లేదని, మార్నింగ్ తోట గ్రామం మండల్ ఎలిగేడు ఆఫీస్ అయినా కూడా నాకు కాలు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నాను. నా భర్త నన్ను పోషిస్తున్నాడు. సదరన్ క్యాంపు ఈ రోజు వచ్చాను, కానీ ఎప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందా జరగదా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి సదరం సర్టిఫికేట్ ఇప్పించాలని కూడా, అలాంటివన్నీ వెరిఫికేషన్ చేసి నిజమైన వికలాంగులకు పెన్షన్ ఇప్పించేలా ప్రభుత్వం చూడాలని ప్రజల్ని కోరుతున్నారు. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో 13వ కేఎల్ఎం షాపింగ్ మాల్ను సినీ నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన్ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. షాపింగ్ మాల్ అంతా అభిమానులతో నిండిపోయింది. అవును, ఈరోజు ఇది 13th, రేపు 14th, ఎల్లుండి 15th అంట. రేపు మాల్, ఎల్లుండో మాల్ ఓపెన్ చేస్తున్నారు. అసలు ఏం స్పీడో అసలు మాల్ కట్టడం అంటే. అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ బికాజ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నేను అసోసియేట్ అయిన మాల్ హ్యాస్ వన్ ద రికగ్నిషన్ ఆఫ్ బీయింగ్ ద బెస్ట్ అఫోర్డబుల్ మాల్ బై ద టైమ్స్ గ్రూప్. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఈ కేఎల్ఎం మాల్ సూపర్ సక్సెస్ఫుల్ గా గ్రో అవుతుంది. ఇది హైదరాబాద్ లోనే ఈరోజు 7th mall, and they've expanded to Karnataka, Andhra, very soon into Chennai, and ఇక్కడ అయిన మాల్ అన్ని స్టేట్లలో గ్రో అవుతున్నందుకు I feel very happy and congratulations on ఏఎస్ రావు నగర్ మాల్ ఈరోజు ఇక్కడ ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ బయట ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన మన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఇది ఆడియో లాంచ్ లోనే ఇంతమంది జనాలు. ప్రెస్, థ్యాంక్ యూ ప్రెస్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్. మై థ్యాంక్స్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి
this is the second year I'm associated with this, and ఈ జర్నీ ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. ఎప్పటికీ ఉంటుంది అని I'm quite sure, I'm very sure. Thank you and wish the KLM group and the entire family my best wishes, all luck and prosperity. Thank you. నగరంలో విజయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది మంతెన ఆదినారాయణరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంపేటలోని దేవనర్ అందుల పాఠశాలలో వందలాది మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రిని అందజేశారు. విజయ్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను అంబరంగా వైభవంగా జరుపుకోవడం బదులు ఆ రోజు సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా సంతృప్తి మిగులుతుందని కూడా పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ ఆ దిశగా ప్రముఖుల పుట్టినరోజును అనాథ ఆశ్రమాల్లో జరుపుకోవడం వల్ల చాలా సంతోషం కూడా ఉంటుందని కూడా వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లాలో ఏపీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్. మా గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా. రోడ్డుపై బైఠాయించి వంట వార్పు చేసి వినూత్న నిరసన. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భాస్కర్ రావు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.